అంతర్జాతీయ వేదికపై మరోసారి పాకిస్తాన్ ప్రధాని ఇజ్జత్ గల్లంతు. చైనాలో తలతిక్క వేషాలేసిన షరీఫ్కు రష్యా అధినేత రిటర్న్ గిఫ్ట్. బిచ్చగాళ్లతో భేటీకి తన దగ్గర టైం లేదని డైరెక్ట్గానే చెప్పిన పుతిన్. జస్ట్ 3 సెకన్ల ఈ వీడియో 2 నెలల క్రితం విపరీతంగా వైరల్ అయింది. ప్రధాని మోడీ పుతిన్ ఏదో మాట్లాడుతూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా పక్కనే ఉన్న షరీఫ్ బిత్తర చూపులు చూస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఇది కావాలని చేసింది కాదు, యాదృచ్ఛికంగా జరిగింది మాత్రమే. కానీ షరీఫ్ మాత్రం దానిని అవమానంగా భావించాడు. పోయిన పరువు తిరిగి దక్కించుకోవడానికి పుతిన్నే రాంగ్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాడు. పుతిన్తో ఎలాగో భేటీ కన్ఫర్మ్ చేసుకున్న పాక్ ప్రధాని కీలక సమావేశంలో పుతిన్ను తానే ఇగ్నోర్ చేశాను అనే రేంజ్లో కలరింగ్ ఇవ్వాలనుకున్నాడు. అందుకే పుతిన్ సాధారణంగా చేయి చాచి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినా పనిగట్టుకొని పక్కన ఎవరినో పలకరిస్తూ పుతిన్ను ఇగ్నోర్ చేశాడు. పనిగట్టుకొని పుతిన్ను ఇగ్నోర్ చేస్తూ హర్ట్ చేశాడు. మరి ఇంత చేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ లేకుండా ఎలా ఉంటుంది? చైనాలో జరిగిన దానిని తుర్క్మెనిస్తాన్లో లెవెల్ చేసేశారు పుతిన్. తుర్క్మెనిస్తాన్ శాశ్వత తటస్థ విదేశాంగ విధానానికి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జరిగిన సీనే ఇది. చైనాలో లానే ఇక్కడ కూడా పుతిన్తో భేటీ ఫిక్స్ చేసుకున్నాడు షహబాజ్ షరీఫ్. ఇదే అతడు చేసిన అతిపెద్ద మిస్టేక్ అవుతుందని మాత్రం ఊహించి ఉండడు. స్కెడ్యూల్ ప్రకారం సమావేశం జరిగే హాల్కు వెళ్లాడు. పుతిన్ వచ్చే టైం కూడా అయింది. ఎదురుగా తలుపు తెరిచి ఉన్నాయి, కానీ వాటి మధ్య నుంచి ఎవరూ లోపలికి రావడం లేదు. క్షణాలు నిమిషాలు గడుస్తున్నా రిజల్ట్ మాత్రం లేదు. చివరికి పుతిన్తో భేటీ సమయం పూర్తయింది కూడా, కానీ రష్యా అధినేత మాత్రం రాలేదు. ఎవరైనా అయితే ఇంతకంటే ఎక్కువ లాగితే తెగిపోతుందని భావించి సైలెంట్గా తప్పుకునేవారు. అలా చేస్తే కాస్తైనా పరువు మిగిలేదు కూడా. కానీ షరీఫ్ అలా కాదు కదా. ప్రపంచానికే బిగ్ బాస్లా ఊహించుకుంటూ రుసరుసలాడుతూ ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. నేరుగా పుతిన్ మరో సమావేశంలో ఉన్న రూమ్లోకి దూసుకెళ్లాడు. అప్పటికే పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కీలక చర్చలు నిర్వహిస్తున్నారు. ఇంతలో పానకంలో పుడకలా షరీఫ్ ఎంటర్ అయ్యాడు. ఒక దేశానికి ప్రధాని అయ్యుండి ఏమాత్రం బ్రెయిన్ వాడకుండా చేసిన ఈ ప్రయత్నం అతడికి మిగిలి ఉన్న కాస్త పరువును మంటగల్పేసింది. ఒక దేశానికి ప్రధాని కాకపోయి ఉండుంటే షరీఫ్ను మెడబట్టి బయటకు గెంటేసి ఉండేవాళ్లే. ఆల్మోస్ట్ అదే జరిగింది కూడా. దాదాపు 10 నిమిషాల తర్వాత షరీఫ్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడో లేక వెళ్ళగొట్టారో ఆ గదిలో ఉన్న వారికే తెలియాలి. ఈ మొత్తం వ్యవహారం కెమెరాలో రికార్డు కాకపోవడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే బెగ్గర్స్తో భేటీకి పుతిన్ తన టైం వేస్ట్ చేసుకోవాలనుకోలేదని కామెంట్ చేశాడు. మరొకరు బిచ్చగాళ్లతో ట్రంప్ కూడా ఇలాగే వ్యవహరించారని సెటైర్ వేశాడు. పుతిన్ కావాలనే షరీఫ్కు తన స్థాయి ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు అనే వాదనలు తెరపైకొచ్చాయి. అందుకు చాలా బలమైన కారణాలున్నాయి. పుతిన్ తన శత్రువులను ఎంతలా ద్వేషిస్తారో స్నేహితులకు అంతలా ఇంపార్టెన్స్ ఇస్తారు. తన స్నేహితుడితో పెట్టుకునే ఎవరైనా తనకు శత్రువులే. షహబాజ్ షరీఫ్కు కూడా అదే చెప్పాలి అనుకుని ఉండొచ్చు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్పై బెదిరింపులకు దిగనంత వరకు తమతో సత్సంబంధాలు సాధ్యం కావని క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు. నిజానికి చైనాలో పుతిన్తో భేటీ అయినప్పుడే రష్యా, ఇండియా సంబంధాలను పాకిస్తాన్ గౌరవిస్తుందని, తాము కూడా బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని పుతిన్కు తెలిపాడు. పుతిన్ను డైనమిక్ లీడర్గా కొనియాడిన షరీఫ్ ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. బహుశా రష్యా, భారత సంబంధాలను పాకిస్తాన్ గౌరవిస్తుంది అన్న కామెంటే షరీఫ్ నోటి వెంట వచ్చిన మొట్టమొదటి మంచి మాట కావచ్చు. కానీ పుతిన్ మాత్రం భారత్ జోలికి రాకపోతేనే తమతో సత్సంబంధాలు ఏర్పడతాయి అనే సంకేతాలు ఇచ్చినట్లు ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా తాను న్యూక్లియర్ పవర్ కంట్రీకి ప్రధానిని అన్న భ్రమల్లోంచి బయటకొచ్చి బెగ్గర్స్ ప్రెసిడెంట్గా రియాలిటీని అర్థం చేసుకుంటాడేమో చూడాలి.